ఆలేరులో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్న గొంగిడి సునీత మరియు ప్రభాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలో దుర్గమ్మ గుడి నుంచి రైల్వే గేట్ వరకు బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ చివరి రోజైన ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుర్గమ్మ గుడి నుండి రైల్వే గేట్ వరకు బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను విస్మరించిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆలేరు యాదగిరిగుట్ట బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆమె అన్నారు. బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి మున్సిపల్ ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి చీరలను ఇచ్చే ఓట్లను దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి, ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో ఆలేరు యాదగిరిగుట్ట బీఆర్ఎస్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు చేసింది ఏమీ లేదని, మాటలు తప్ప పనులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పుట్టా మల్లేష్ గౌడ్, గొంగిడి మహేందర్ రెడ్డి, శంకరయ్య, బొట్ల పరమేష్, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీకి ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నారో ఆలేరు అండ్ యాదగిరిగుట్ట, ఈ ప్రాంతానికి మా నాయకుడు బండారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్. ఆయన ఈరోజు హైదరాబాద్ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీలో మీటింగ్ ఉన్నది ఆయనకు. దాని దృష్టిలో మమ్మల్ని ఇక్కడ ప్రతినిధిగా మమ్మల్ని పంపించిండు. నిన్న ఆయన వచ్చి మేడం గారిని అక్కడ అందరు ప్రతినిధిగా కలిసి నిన్న హోటల్లో కలిసి వెళ్ళిపోయిందని, ఈరోజు మాత్రం ఇక్కడ ర్యాలీ ఉందంటే మేము వచ్చినాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. 2.5 సంవత్సరాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 years అది ఏ విధంగా వచ్చిందనేది మన అందరికీ తెలుసు. ఆయన ఇయ్యలేని హామీలు అనేది లేదు. స్టూడెంట్స్కు హామీలు ఇచ్చిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు లేవు. తర్వాత రైతు బంధు ఇస్తా అన్నాడు 15,000, అది లేదు. తర్వాత రైతు బీమా అన్నాడు, అది మొత్తమే కొట్టేసేసిండు. తర్వాత వచ్చి స్టూడెంట్స్కు 5 లక్షల గ్యారంటీ కార్డు అనేది ఒక కార్డు ఇష్యూ చేసిండు. ఆ కార్డు ఎక్కడ పోయిందో అది అర్థం కాదు. 19 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు స్టూడెంట్స్కు స్కూటీ ఇస్తా అన్నాడు. ఆ స్కూటీలు కూడా ఇంతవరకు ఎక్కడ ఏది లేదు. 4,000 పెన్షన్ అన్నాడు. ఆ పెన్షన్ ఎక్కడ పోయిందో 2,000 పెన్షన్. 2,000 పెన్షన్ ఏదైతే కేసీఆర్ గారు చేసిందో ఆ 2,000 పెన్షన్ ఏది వస్తున్నది. 2 పెన్షన్ ఇస్తా అన్నాడు, 2 లేదు. ఆ పెన్షన్ కూడా మొన్న లాస్ట్ 1-2 సార్లు 2 నెలలు అది కూడా ఇవ్వలేకపోయినది. అదొకటి కాకుండా మీరు మొన్న చూసినారు మసాలా ఏది యూరియాలు ఏ విధమైనటువంటి బాధపడ్డారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా ఎక్కడ పడితే అక్కడ మనకు ఫ్రీగా దొరుకుతుండే, మంచిగా ఏ షాప్లకు పోయినా తీసుకొని పోతుండండి. అట్లా నిల్వలు తయారు చేసి పెట్టింది. ఈరోజు చూస్తే మాత్రం మనం మొన్న వెనుకట ఏదైతే కాంగ్రెస్ పార్టీలో లైన్ కట్టి చెప్పుల లైన్ పెట్టి తీసుకొచ్చారో, ఈరోజు కూడా మొన్న జరిగినటువంటి ఆ యూరియా అవసరం ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో అది చూసిండ్రు. అదొకటే కాకుండా ఈరోజు వర్షానికి ఎన్నో నీళ్లు మనకు బయట పోతున్నాయని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే కెనాల్సే కానీ తర్వాత వచ్చి ప్రాజెక్ట్సే కానీ తీసుకొచ్చి తెలంగాణలో సస్యశ్యామలం చేసిండు. 1 లక్ష దరిదాపుగా అంతకుముందుకు 1,30,00,000 ఉన్నటువంటి ఇన్పుట్ను 2 కోట్ల చిల్లరకు తీసుకువెళ్ళు. దరిదాపుగా మనకు 90 లక్షల ఎకరాలకు ఎక్కువ మనకు ఆయకట్టును తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కింది. ఎందుకంటే ఆయనకు రైతుల యొక్క విలువ తెలుసు, రైతుల యొక్క కష్టాలు తెలుసు, రైతులు అంటే ఎట్లా ఏదైతారని తెలుసు. ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని రైతులకే కానీ విద్యార్థులకే కానీ తర్వాత వచ్చి ప్రతి ఒక్కరికి ముసలోళ్ళకే కానీ ఎవరికైనా కానీ ఆయన సాయం చేసినటువంటి వ్యక్తి. 10 సంవత్సరాలు సాఫీగా జరిగిపోయినటువంటి దాన్ని ఈరోజు 2 సంవత్సరాలలో మళ్ళీ 10 సంవత్సరాలు బ్యాక్ తీసుకుపోయినటువంటి వ్యక్తి అలా రేవంత్ రెడ్డి గారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన చెప్పింది మళ్ళీ చెప్పడు, చెప్పేది చేయడు. ఏదైనా కానీ ఆ కళ్ళబుల్లి మాటలతోటి ప్రతి ఒక్క దాంట్లో 10,000 ఇస్తా అంటే 15,000 ఇస్తా అంటాడు, 2,000 ఇస్తా అంటే 4,000 ఇస్తా అంటాడు.
1,00,000 ఉద్యోగాలు అంటారు, 2 లక్షల ఉద్యోగాలు అంటారు. మీరు గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో. ఈరోజు ఆసన్నమైంది, తెలంగాణ ప్రజలకు ఆసన్నమైంది. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో దరిదాపుగా మనకు 45% మనకు గెయిన్ చేసుకోగలిగినాం. ఈరోజు కారు గుర్తుని మనం పోతున్నాం కాబట్టి కేసీఆర్ గారు చేసినటువంటి పనులే కానీ, కేసీఆర్ గారు చేసినటువంటి ఈ సేవలే కానీ గుర్తించి ఈరోజు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో మనకు దరిదాపుగా 80-90% మనం కొట్టుకొస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది. తర్వాత ప్రజలు కూడా చూస్తున్నారు, ఎప్పుడు వస్తాయా కేసీఆర్ బలం చూపెడదామన్నట్టుగా వస్తున్నారు. కాబట్టి అందరి అలా ఈ 2 మున్సిపాలిటీలను కూడా మా లక్ష్మారెడ్డి గారి సునీత మేడము, మహేంద్రన్న, లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పకుండా గడప గడప తిరిగి తప్పకుండా 2 మున్సిపాలిటీలను గెలిపించుకుంటామని. ఈరోజు ఆలేరు పట్టణంలో పురపాలక సంఘం ఎన్నికల సందర్భంగా 12 వార్డుల అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. మరి అట్లాగే ఎన్నికల సందర్భంగా ఆలేరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్. వారు ఈరోజు స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉండడం వల్ల జేహెచ్ఎంసీలో అక్కడికి హాజరవ్వడానికి వెళ్ళినప్పటికీ వారి నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇది వాస్తవంగా మన ఆలేరు నియోజకవర్గమే. ఆ తర్వాత మన కైలాస్నాథ్ గౌడ్ గారు, ఆ తర్వాత అరటికాయల భాస్కర్ గౌడ్ గారు, వీరు మాజీ కౌన్సిలరు, వారు మాజీ కార్పొరేటరు. పుట్ట మల్లేష్ గారు మీకు తెలుసు, వస్వర్ శంకరయ్య గారు, మన బొట్ల పరమేశ్వర్ గారు మాజీ జెడ్పీటీసీ, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గారు ఇమ్మడి రామరెడ్డి గారు. ఇక్కడున్న మీ అందరికీ పేరు పైన నా నమస్కారం తెలియజేస్తూ, ఎన్నికల సందర్భంగా అనేక మోసాలు అబద్ధాలు ఆడి గతంలో ప్రభుత్వానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఆ వైఖరి మర్చిపోతలేదు. ఇప్పటికి కూడా మోసాలు చేసుకుంటూ అబద్ధాలు చేసుకుంటూ మళ్ళీ ఓట్లను దండుకుందామనే ఆలోచన వారికి కూడా అర్థమైపోయింది. 2 సంవత్సరాల కాలంలో మేమిచ్చిన హామీలు కానీ మేమిచ్చిన గ్యారంటీలు కానీ అమలు చేయలేకపోయినాం. మళ్ళీ ఈరోజు హస్తం గుర్తుకు ఓటేయమని చెప్పి ప్రజలకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక కార్యక్రమాలు, అనేక పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ముఖ్యంగా బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి ఇప్పుడు ఎలక్షన్లు రాగానే మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు కరెక్ట్గా ఎన్నికలకు 20 రోజుల ముందర కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇళ్ళ వద్దకు వెళ్ళి చీరలు ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా కరెక్ట్గా మున్సిపల్ ఎలక్షన్స్కి మరి 10 రోజుల ముందు, కరెక్ట్గా 10 రోజుల ముందు అంటే నోటిఫికేషన్కి 10 రోజుల ముందు బాజాబ్తా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇళ్లలో వాళ్ళు పోయి మహిళలకు చీరలు ఇచ్చుకుంటూ చేయి గుర్తు కోటేయమని చెప్తా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వ సొమ్మునే మహిళలకు చీరల రూపకంగా ఇచ్చుకుంటూ హస్తం గుర్తు కోటేయమని చెప్పి మరి దుర్మార్గమైనటువంటి చర్య కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఉచిత బస్సు అంటారు, అనేక గ్రామాలకు బస్సులు లేవని చెప్పి నియోజకవర్గంలో కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. పేరుకే ఉచిత బస్సు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినారు. 2500 మహాలక్ష్మి పథకం అన్నారు, ప్రతి నెల 1వ తారీఖు నాడు మహిళల ఖాతాలో వేస్తామన్నారు. ఇప్పటికీ 25 నెలలు గడిచింది ప్రభుత్వం వచ్చి, 25 నెలల బాకీ 62,500 ఈరోజు మహిళలకు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. ఈరోజు మహిళలు అడుగుతూ ఉన్నారు, మరి మాకు హస్తం గుర్తోలు చేయి గుర్తోలు మాట చెప్పిర్రు, మాట దాటిరు కాబట్టి మా ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే నిలదీస్తామనే మాట అంటున్నారు. నిలదీస్తారనే భయానికే, చేయి గుర్తుకు ఓటు పడదనే భయానికే ముఖ్యమంత్రి గారు చీరలు ఇప్పుడు పంపిణీ చేస్తూ, అదేవిధంగా మానసికంగా బలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను మానసికంగా ఇబ్బంది పెట్టాలని దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి సిట్ అనే పేరుతోని మరి మొన్న వారం రోజుల నుంచి సీరియల్గా ఎపిసోడ్స్లో మీరు గమనించినారు. అటు హరీష్ రావు గారికి, మరి అదేవిధంగా కేటీఆర్ గారికి, సంతోష్ రావు గారికి, మరి లేటెస్ట్గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు, మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కూడా మరి సిట్ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి రమ్మడం జరిగింది. అటువైపు రాష్ట్రంలో మానసికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పాటు
ప్రజల దృష్టి మళ్లించడం అనే దాంతో పాటు ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో కూడా ఇక్కడున్న బీర్లా ఎలయ్య గారు రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. వారు కూడా ఒక మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిని యాదగిరిగుట్టలో ఒక కౌన్సిలర్ అభ్యర్థిని బెదిరించి నీకు స్కూల్ ఉంది, నీ స్కూల్ ఎట్లా నడుస్తుందో చూస్తా, నువ్వు పోటీలో ఉంటే నీ స్కూల్ ఎట్లా నడుస్తుందో చూస్తా అని చెప్పి బెదిరించి అభ్యర్థిని పోటీ చేయకుండా మేనేజ్ చేసినారు. మాకు ఇవన్నీ తెలుసు, కుట్రలు జరుగుతాయని తెలుసు. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బాజాప్తా ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి వెళ్ళి నా అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి చేస్తా, ఊరు దత్తత తీసుకుంటా, లేకుంటే కొత్త ఇండ్లు ఇవ్వను, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వను, రేషన్ కార్డులు ఇవ్వను, పెన్షన్లు ఇవ్వను అని చెప్పి ఒక ఎమ్మెల్యేని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నప్పటికీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కవోని ధైర్యంగా పోరాడి ఒక ఉద్యమంలాగా చేసి 45% సీట్లు మేము గ్రామ పంచాయతీ మరి గెలుచుకున్నామనే మాట గుర్తు చేస్తూ ఉన్నాం. రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో మొన్నంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు బెదిరించినారు, ఎమ్మెల్యే గారు బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నప్పటికి కూడా మేము 45% మరి గ్రామ పంచాయతీ గెలుచుకున్నాం. ఇప్పుడు పార్టీ సింబల్ కూడా ఉంది, కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రజల తీర్పు కేసీఆర్ గారికి అనుకూలంగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వస్తాయని మేము అనుకుంటా ఉన్నాం. తప్పకుండా 2 మున్సిపాలిటీలు, ఆలేరు నియోజకవర్గంలో ఉన్న 2 మున్సిపాలిటీలు, అటు ఆలేరు కానీ యాదగిరిగుట్ట కానీ 2 కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు చైతన్యవంతులు. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి పాలనలో అటు యాదగిరిగుట్ట కానీ ఆలేరు కానీ అనేక విధాలుగా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి తప్పకుండా ప్రజలు పట్టం కడతారని నేను ఆశిస్తూ ఉన్నా. పథకాల అమల్లో కూడా కేసీఆర్ గారు ఏవైతే పథకాలు అమలు చేసిరో అవే ఈరోజు కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు. ఇచ్చిన హామీలను కూడా మోసం చేస్తూ ఉన్నారు. మరి భగీరథ నీళ్లు కూడా ఈరోజు ఇంటింటికి చేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి, మంచినీళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి. అనేక విధాలుగా ప్రజల్ని పీడిస్తూ ఉంది ప్రభుత్వం. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని పీడించే పాలనగా మేము అనుకుంటా ఉన్నాం. అడుగడుగున ప్రజల్ని పీడిస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు మరి అనేక బాధలు పడుతూ ఉన్నారు. అటు రైతులే కావచ్చు, మరి మహిళలే కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆటో వర్కర్లు, ప్రతి వర్గం ఈరోజు మరి బాగా బాధపడుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనను వ్యతిరేకిస్తూ తప్పకుండా మంచి తీర్పు ప్రజలు ఇస్తారని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఈసారి 2 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ మరి కైవసం చేసుకోబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మనకి ఇన్ఛార్జిగా వచ్చిన బండారు లక్ష్మారెడ్డి గారి ప్రతినిధి పసుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.